అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఈ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఈ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. ఇరుగు పొరుగు కలిసుంటాం, బాబాయ్ పిన్ని అంటాం, రంజాన్ దీపావళి అందరి పండుగలంటాం. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, మన పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. పుట్టిన ప్రతివానికి ఈ దేశమే అమ్మరా, పరాయి వాడంటూ ఎవ్వరు అనరాధురా. పుట్టిన ప్రతివానికి ఈ దేశమే అమ్మరా, పరాయి వాడంటూ ఎవ్వరు అనరాధురా. కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి, ఈ మట్టి మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఈరోజు ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం. ఈరోజు ఉక్రెయిన్ రష్యా యుద్ధం, అదేవిధంగా అనేక దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయి. నిన్న కూడా బంగ్లాదేశ్లో చూసాం మనం. ఈ యుద్ధాలు జరుగుతున్నది ఒక ఎత్తు అయితే, ఈ పొల్యూషన్ మూలంగా దేశంలో సగటున 22,000 నుంచి 26,000 మంది చనిపోతూ ఉన్నారు భారతదేశంలో. కలుషిత ఆహారం తినడం మూలంగా, కలుషిత నీళ్లు తాగడం మూలంగా, కలుషితమైనటువంటి మానసికంగా చాలామంది బ్రెయిన్ స్ట్రోకులతో చనిపోతూ ఉన్నారు. నా ప్రియమైన ఉపాధ్యాయులారా, నా ప్రాణ సమానమైన ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యంలో ఉన్న మీ అందరికి కూడా మీకు నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిన్నారులకు ఇచ్చేటువంటి లంచ్ బాక్సులలో ప్లాస్టిక్ లంచ్ బాక్సులు వీళ్ళకి పెట్టనీయకండి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలో వీళ్ళకి నీళ్ళు ఇవ్వకండి. మీ అందరి స్కూల్స్లో ఈ రోజు నుంచే ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసి బయటపడేసి కుండలు పెట్టండి, స్టీల్ బాటిల్స్ ఇవ్వండి. లేకపోతే ఈ తరానికి మనం ఇవ్వగలిసిన ఒకే ఒక్క ఆస్తి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి పర్యావరణాన్ని ఇవ్వాలి. మీ దగ్గర 1,00,000 కోట్లున్నా కూడా ఈరోజు అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన పెద్దలందరూ కూడా ఏడ్చారు అబ్బాయి ఆరోగ్యం చూసి. ప్రపంచంలో జరిగిన అతి గొప్ప వివాహ వేడుక, కానీ ఆయన శరీరం చూశాక అందరూ ఏడ్చారు, అయ్యో బిడ్డ ఇంత డబ్బున్నా కూడా శరీరాన్ని ఇవ్వలేకపోయాం కదని. అంటే నేను ఎవరిని ఇక్కడ అవహేళన చేయట్లేదు. ప్రకృతి ధర్మం ముందు మనందరం సమానమే, ప్రకృతి ధర్మం ముందు మనందరం సమానమే. నేను చెప్పేది మీ మనసులలో నొచ్చుకుంటే క్షమించండి. నేను చెప్పేది సత్యమైతే రేపటి నుంచే మీరు ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగొద్దు, వీళ్ళకి తాగనియొద్దు. మీరు ప్లాస్టిక్ లంచ్ బాక్స్లో లంచ్ పెట్టుకోవద్దు, వీళ్ళకి తీసుకురావద్దు. మీరు చేయగలిగింది ఒకే ఒకటి ఏంటంటే ఒక్కొక్కరం కలిస్తే మహా విప్లవాన్ని సృష్టించవచ్చు. చరిత్ర మొత్తం మీరు ఒకసారి అధ్యయనం చేయండి. నేను రాసిన పుస్తకం ఎప్పుడైనా వీలుంటే చదవండి, పుస్తకాలు వస్తున్నాయి, మీకు అక్కడ బుక్ స్టాల్లో కూడా పెట్టమని చెప్తాను. మనం ఈ భూమి మీదకి కేవలం విజిటర్లుగా వచ్చాం, కేవలం పర్యాటకులుగా వచ్చాం. పర్యాటకుడికి హక్కులు లేవు భూమి మీద. ఈ మాట్లాడుతున్న మైకు దగ్గర నుంచి మీరు కూర్చున్న చైర్ వరకు, మీరు వేసుకున్న బట్టల వరకు సర్వం ప్రకృతే ఇచ్చింది, సర్వం ప్రకృతే ఇచ్చింది. ఈరోజు ప్రకృతి మనల్ని అడుగుతుంది, నన్ను కాపాడుతావా, నిన్ను అంతం చేయాలని. అన్ని మతాలు, హిందూ మతంలో ప్రకృతే దైవం, జైన మతంలో ప్రకృతే దైవం, ఇస్లాం మతంలో ఈరోజు మక్కాకి వెళ్తే ప్రకృతే దైవం. యేసు ప్రభు కొద్దిసేపట్లో మన క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్తాం మనం 2-3 రోజులలో. యేసు ప్రభు గారు కూడా ముందు భూమికి రావడానికి ముందు ఆయన ప్రకృతిని సృష్టించుకొని వచ్చాడు. శ్రీరామచంద్రుడు ఆ రోజుల్లో కూడా ఈ జనాలు స్వార్థపరులని చెప్పి ఆయన జనవాసం చేయలే, వనవాసం చేశాడు 14 సంవత్సరాలు. ఈ దేశంలో రాముడు నిజంగా మన మధ్యలో ఉంటే ఫస్ట్ రామచంద్ర ప్రభు ఏం చెప్తాడంటే, నాకు ఇవన్నీ కులాలు, మతాలు, ప్రాంతాలు, భజనలు, సత్సంగాలు ఏమీ వద్దు, ప్రకృతిని కాపాడండి, మిమ్మల్ని అది కాపాడుతుంది. ప్రకృతిని కాపాడండి, నన్ను అది కాపాడుతుంది. కాబట్టి రేపటి తరాన్ని కాపాడుకుందామా? ఒక్కసారి కాపాడుకుందామా? నేను చెప్పింది మీ మనసుల్లో గాయపరిస్తే నన్ను క్షమించండి. నా స్వార్థంలో అర్థం ఉంది, నా స్వార్థంలో వ్యర్థం లేదు. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరో ఒకరు మాట్లాడాలి చరిత్ర గురించి. గౌతమ బుద్ధుడు ఆ రోజు సమాజాన్ని ఉద్ధరించడానికి ఇల్లు వాకిలు వదిలిపెట్టి 40 సంవత్సరాలైన అడవులు, గుట్టలు, కొండలు పట్టుకొని సమస్త మానవాళికి జ్ఞానాన్ని బోధించాడు. ప్రపంచంలో ఏ ప్రవక్తలైనా, ఏ మహానుభావుడైనా కూడా ప్రకృతితోనే జీవించమని చెప్పాడు, ప్రకృతితోనే జీవించారు. కానీ ఈరోజు టెక్నాలజీ పేరు మీద, క్వాంటమ్ సిటీ, ఏఐ సిటీల పేర్ల మీద ఈరోజు మనల్ని మానసికంగా మొత్తం కోల్పోయి మనిషిలాగా జీవించట్లేదు. నాతో పాటు నాకు ఇష్టమైన నా గురువు గారిని కూడా మీకోసం తీసుకొచ్చాను. గల్లా ప్రకాష్ మాస్టర్ గారు, 78 సంవత్సరాలు ఆయనకి. 78 సంవత్సరాలు. నేను ఇలా ఉండడానికి కారకుడైన ఆయన
ఈ భారతదేశంలో 46 రకాల విద్యలు చెప్పే ఒకే ఒక్క యువకుడు. ఆయన ఎవరైనా ముసలైనా అంటే వెంటనే బాధపడతాడు, ఏంది ఇలా మాట్లాడుతున్నా, నా వయసు 18 ఏళ్ళే కదా అని. మా 77 ఏళ్ళ చిన్న యువకుడు, ఆయన టాబ్లెట్ లేకుండా ఎలా బ్రతకాలో జీవ విద్యల మాస్టర్ అనమాట. ఆయన ఒక 2000 మంది డాక్టర్లు ఆయన దగ్గరకు వచ్చి హీలింగ్ చేయబడ్డారు. కొద్దిగా నేను ఎక్కువ టైం తీసుకున్న క్షమించాలి, ఎందుకంటే నాది కొద్దిగా సోదిలాగా అనిపించవచ్చు. ఎందుకంటే మాస్టర్ గారు పైకి రండి, గురువు గారు పైకి రండి, అందరికి పరిచయం చేస్తా. గల్లా ప్రకాష్ మాస్టర్ గారు. ఈయన భారతదేశంలోనే, ఈయన జీవిత చరిత్ర తొందరలో సినిమా రాబోతుంది. ఎవరికైనా బ్యాక్ పెయిన్, స్పాండ్లైటిస్, ఆరోగ్యం బాగాలేకపోతే, షుగర్లు, బీపీలు ఉంటే మాస్టర్ గారు చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పి మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ట్యాబ్లెట్ లేకుండా 100 సంవత్సరాలు బ్రతకడానికి ఆయన మనకి మెలకులు నేర్పిస్తారు. విశ్వగురువు గల్లా ప్రకాష్ మాస్టర్ గారు. ఆయన విజయవాడ నుంచి నేను కావాలని చెప్పి పిలిపించుకున్నాను. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉంటారా? అదన్నా గట్టి చెప్పండి, దండం పెడతా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఒకసారి గట్టిగా పిడికిలు పైకెత్తి, నేను సేవ్ నేచర్ అంటే మీరు సేవ్ ఫ్యూచర్ అనాలి. నన్నుగా తీయాల్సిన వారు అందరిని తీయాలి. నాకంటే గొప్పలు కింద ఉన్నారు, నేను చాలా చిన్నవాడిని. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్, సేవ్ ఫ్యూచర్. ఇక చివరిగా అశోక యాప్ మిత్రులకి నేను అభినందనలు చెప్తా ఉన్నాను. మీ సంస్థ దినదినాన్ని అభివృద్ధి చెందాలి. భవిష్యత్తులో మీరు కనీసం 10,000 మందితో ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలి. ప్రతి విద్యార్థిని కూడా చైతన్యం చేయాలి. అశోక చాలా గొప్ప పేరు. భారతదేశంలో ఉన్నటువంటి 3 రంగుల జెండా మీద అశోకుడి యొక్క చక్రంతో ఉన్నటువంటి చక్రమే ఉంటుంది. అంటే ఈ దేశం ఉన్నంత వరకు కూడా అశోకుడు పేరు ఉంటుంది. అశోకుడు కూడా పర్యావరణ ప్రేమికుడే. అశోకుడు చెట్లు నాటించడం చదువుకున్నాం మనందరం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అంటే ప్రకృతిని కాపాడుకుంటేనే మనం భూమి మీద ఉండగలుగుతాం ప్రియమైన మిత్రులారా. కాబట్టి మీరు, నేను, మనందరం కూడా ప్రకృతిని కాపాడుకుందాం. మీరందరూ కూడా ప్లెజ్ చేద్దాం ఒక్క నిమిషం ఈ చిన్నారులతో కలిసి. ఈ గొప్ప అవకాశాన్ని మనందరం ఉపయోగించుకుందాం. రేపటి నుంచి మీరందరూ మేము ఈ స్కూళ్ళల్లో చేయించాలి. చేపిస్తారా లేదా? చేపిస్తారా లేదా? మీరు చప్పట్లు కొట్టారు, మీరే బాధ్యత తీసుకోవాలి. రెడీ? Nature is our teacher. Nature is our teacher. We solemnly pledge to protect our precious earth. We will reduce pollution in the air, water and soil. Stop using plastic and cherish every morsel of food. We will maintain cleanliness around me and use water responsibly. Planting trees will be our joyful hobby. To enhance the green cover, let's stand united in safeguarding our environment for a healthier and greener planet. Safe nature, safe future. Thank you. మన విలువైన భూమిని రక్షించడానికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. గాలి, నీరు, మట్టిలో కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ప్లాస్టిక్ ఉపయోగించకుండా ప్రతి ఆహారపు కణాన్ని మమకారంతో గౌరవిస్తాం. మేము పరిసరాలను
పరిశుభ్రంగా ఉంచుకుంటాము మరియు నీటిని సమర్థంగా ఉపయోగిస్తాము. పచ్చదనం పెంపొందించడానికి చెట్లు నాటడం మా ఆనందకరమైన అభిరుచి అవుతుంది. పరిశుభ్రత మరియు పచ్చదనం కోసం మన పర్యావరణాన్ని కాపాడడానికి మనం ఐక్యంగా నిలబడదాం. సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్. हिंदी, all three languages. प्रकृति हमारी शिक्षक है. हम सोलमली प्रतिज्ञा करते हैं कि हम अपनी कीमती पृथ्वी की रक्षा करेंगे. हम वायु, जल और मिट्टी में प्रदूषण को कम करेंगे. प्लास्टिक का उपयोग बंद करेंगे और भोजन के हर कण का सम्मान करेंगे. हम अपनी आसपास की स्वच्छता बनाए रखेंगे और पानी का जिम्मेदारी से उपयोग करेंगे. पेड़ लगाना हमारी खुशी का शौक होगा ताकि हरियाली बढ़ सके. आइए एक स्वच्छ और हरित ग्रह के लिए अपने पर्यावरण की रक्षा करने में एकजुट हो. सेव नेचर, सेव फ्यूचर. Entire organization thought, let's target 1,000. Couple of us, we said we might be able to do more than 1,000 schools, and we ended up signing up 1,800 schools in 2023. 2025, because schools in north and south, we have a different academic session. So schools over here, they start from June, couple of schools, and majority in north, they start from March, April. So 2025, we have signed 5,000 schools, and this is the 4th year. We saw revenue going from 1 rupees in 2022
this year ending March 31st March 2025, we posted a revenue of 100 crores. So the journey looks very good. From 0 to 100 crores in 4 years, from 300 schools to 5,000 schools in 4 years. However, behind the journey was the effort of every single person in the company. We made sure that whatever feedback came to us from the schools, we tried to implement that. Our editorial team, they started interacting with schools, and one thought process that we started working in editorial was, we need to make a product for schools and students. I might be able to make gold, but if I'm unable to sell that gold, it will have a zero value. So with that thought process, our editorial team started working, and minute feedback, I'll share one feedback, it came from one of the schools in South. The way we write alphabet E. So there is a standing line and 3 sleeping lines. The middle sleeping line should not be equal to the top and the bottom sleeping line. So that was a small feedback that came to us from a school, and we made sure that all those feedbacks are taken care of. So that was the minutest feedback that came to us. Another feedback that came to us was from one of the educators. So he was a maths teacher, now a principal with a school. He suggested, why waste multiple pages if you have to give a multiplication table? So all you need to do is utilize one page and give tables 1 to 10 or 1 to 20 in 2 pages. Confuse between cardinal and ordinal numbers. So in our mathematics UKG book, you might find a table of ordinal numbers right from 1 to 100. So these are small things. Third, nursery book, maybe my colleague Love, when he takes a session about the kindergarten, nursery book, mathematics again. So it has got rhymes for every number. Rhyme for number 1, rhyme for number 2, rhyme for number 3. Now introducing numbers with rhymes was a bit innovative, and we also introduced number 0. So that suggestion again came from a educator that introduce number 0. We don't see number 0 in any of the books. So these small feedbacks were taken care of, and to our rescue came National Education Policy 2020 and NCF 2022 and NCF 2023. So which harped about 21st century skills, 4 C's, Panchadi. So everything got incorporated, and we as a team in last 4 years or 5 years, being from sales, we learned how content is created, what is required in the school, how to speak to a teacher while presenting a content, what all features should we talk about in the schools. For example, every lesson plan that today we bring to the table or on the books follows a Panchadi method, which is a 5-step method. Aditi, Bodh, Abhyas, Prayog and Prasar. Now this is all related to the books. So coming to technology, how technology can help us. How many of you in this room has got a Facebook account? Facebook account? WhatsApp? We all use WhatsApp. So we thought, if everyone is using, why not give them a tool which can be helpful to teachers? One mobile app can carry thousands of books, can carry 100,000 of books. On contrary, if you are using a book of grade 5 science or grade 3 English or grade 7 social, that AI bot is going to search only for that limited book. So it won't go out of science grade 5 book. And as a teacher, you can search, you can create lesson plans using that AI bot. You can create question papers using that AI bot. You can create PowerPoint presentations using that AI bot. So a teacher today, starting a session in the month of April or June, can create question paper for the entire year. Now this was
one thing why we decided to do question papers first. When we interacted with majority schools, we saw that maximum time that a teacher spends after school hours or before school hours is creating question papers and checking question papers. So we thought, in case if we are able to help limit that time, a question paper of 30 questions, a teacher might take half an hour to create 30 questions or maybe 45 minutes to create 30 questions. Today, with the help of bot, that can be done in 2 minutes. However, we know a term called artificial intelligence. There is another slang which is called HITL. It means human intelligence in the loop. So I've created something from AI. Now before sharing it with my students, I need to use my human intelligence. That's why we call HITL, human intelligence in the loop. I need to review that document. I need to edit that document and then share. So we cannot rely 100% on the machines. So there has to be human intervention. There has to be a human touch. That should always be there. So that is something that we did with Ashoka, and hopefully if we are able to visit your schools, we would like to present our solutions to each one of you at your respective schools at your respective times. One more transformative thing that we saw in last 4 years, I started working on foundation phase, which is kindergarten to grade 2, and this we did it in India, in Middle East, in South Africa. We've got an office in South Africa, and we are the only Indian origin publishers which is in the national catalogue of South Africa. So unlike India, outside India there is government is responsible 100% for education. There are only, at one point of time, there were only 400 private schools in South Africa and 28,000 government schools. Today the number of private schools is around 1,000 and government is 29,000. So over there in India, two things that we saw. One, remote locations, internet connectivity is a challenge. Second, electricity connectivity is a challenge. So we started creating tools for teachers, resources for teachers, which can be utilized within the classroom and outside the class. And everything that we did was play-based learning method. Play-based learning method where we try to indulge the students in play, and while they are playing, they tend to learn something. So we saw a huge jump in numbers. So today in 5,000 schools, we have 9,50,000 learners who are using Ashoka. And out of those 9,50,000 learners, 4,30,000 learners are from foundation phase. So that's one of the strongest pillars that we have developed so far under Ashoka. And we look forward to working with all of you whenever we get opportunity. We look forward to visiting your schools, and we look forward to meeting you once again maybe in a different venue next year, doing this session again with you, learning something from you, taking it back to our office, and then bringing it back to the students and to the schools. Thank you everyone. Thank you. తమిళనాడు ఆమె కూడా ప్రజల కోసమే కష్టపడింది, ప్రజల కోసమే జీవించింది, ప్రజల కోసమే చనిపోయింది తమిళనాడు. అలాంటి ముగ్గురు మహిళల్ని ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే రీసెంట్గా మా అందరినీ పిలిచి మొన్న మ్యారీగోల్డ్లో ఒక ప్రోగ్రాం పెడితే మారుమూల ప్రాంతం నుంచి మేము వచ్చి ఎప్పుడు కూడా ఒక పెద్ద హోటల్ చూడనటువంటి మా కరస్పాండెంట్స్, బడ్జెట్ స్కూల్స్ కరస్పాండెంట్స్, అంత పెద్ద హోటల్లో సింగిల్ ఎన్పీ కూడా తీసుకోకుండా రాజు లాంటి భోజనాన్ని పెట్టి అవార్డ్స్ ఇచ్చారండి వాళ్ళు. 2 చేతులు ఉండి మళ్ళా చప్పళ్ళు కొట్టండి. ఎవరు చేస్తారండి ఇది? ఎవరు చేస్తారు? ఎవరికి వస్తుంది అసలు ఈ ఆలోచన? ఈ ఆలోచన జ్యోత్స్న మేడం గారు మాట్లాడుతుంటే ప్రతిరోజు కూడా మంచి గోల్డెన్ వర్డ్సే మాట్లాడుతుంది ఆమె. చంటి తమ్ముడు అంటూ ఉంటుంది నన్ను. చంటి అసలు ఎందుకు జీవిస్తున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎన్ని రోజులు ఇంకా బ్రతుకుతాం, కలిసి ఉన్న రోజులు అందరం కలిసి చక్కగా మాట్లాడుకుందామనని ఈ ఆదివారం పూట ఈ ముగ్గురు కలిసే ఈ ప్రయత్నానికి జోహార్ కదా, చాలా జోహార్. మీ అందరికీ నమస్కరిస్తున్నాం, మా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కలుపుకుని దీనిలో ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఎంతమందిని అయితే అంతమంది తీసుకురమ్మంటదండి ఆమె. ఏడకెళ్ళి ఇస్తావు అక్క అంట నేను. ఎంతమంది ఉంటే చంటి 2 బస్సులు పంపించాలా అంటది. 2 బస్సులు పంపిస్తే ఎక్కడ మాది?
సిద్దిపేట దగ్గర, కరీంనగర్ దగ్గర, వరంగల్ దగ్గర, నాట్ ఓన్లీ సిటీ సరౌండింగ్స్, అక్కడి నుంచి తీసుకురావడం అంటే నేను ఏది కావాలంటే అది ఇస్తాను, మీరు తీసుకురండి అంది కదా. ఎంత చక్కటి ప్రోగ్రాం కదా. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మనం జీవించిన 5 ఆదివారాలు చాలా అయిపోయినాయి కదా. ఆ ఆదివారాల కన్నా ఈ ఆదివారానికి ఒక గోల్డెన్ ఆదివారంగా భావిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. త్రిమూర్తులు ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. మీ సమయం వచ్చినప్పుడు మైక్ కూడా బాగుంది చూసారా. కొందరు రాకది అంటారు, ఏదో వచ్చిన వేళ అంటారు. మీరు వచ్చిన వేళ మా మైకులు కూడా మంచిగా ఉన్నాయి. అట్లా భయానికి థ్యాంక్ యూ. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్. అందరివాడు, అందేవాడు, అందరినీ ఆకర్షించేవాడు మేడం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అన్నగారు మరి ఈ కార్యక్రమానికి అదేవిధంగా మన అన్నపూర్ణ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చక్కటి కరతాళ ధ్వనులే మీ బాధ్యత. అవార్డు ఉట్టిగా ఇవ్వట్లేదు. మీ అవార్డు చేసినప్పుడు మీ చేతుల్లో పువ్వు పెట్టాలి. all of you, and first of all I would like to congratulate all the award winners who has been graciously where the award winners, for the Ashoka group, who are graciously come forward to award the educators who have been putting their heart and soul into our education to ensure that the next generation is going to be future leaders. Now, since I am talking to all the leaders here, I just want to talk about a few things. First of all, we are okay. Okay. So first of all, we are talking about bringing up children. Now, today we are all in the students who are with us are all our 21st century learners. They are all in the 21st century children. And terms like competency based education and 21st century skills, the 4 C's have all become the buzzwords. But how are the children? Are they ready to take it? Dr. Ken Robinson has done a study here which I would like to share. Now, what is the study that he has done? This is a study done by him almost 50 years ago. And I hope you've all heard about Dr. Ken Robinson. He was the creative director in the Ministry of Education in UK. Now, what did he do? Almost 50 years ago, he identified almost 2,000 3-year-old children. None of these children have started their formal education as yet. Now, to these 2,000 children, he conducted something like a test to test their creativity skills. Where are they as regarding their creativity skills? So when I'm talking about creativity, basically what is creativity? That means no two people think alike. Creativity is something inherent. It's like a out of the box idea, So no two people think alike. So he conducted a test for all these 2,000 children, which is an age appropriate test. And what did he find? He found that almost 98% of these children are thinking differently. Now, after that, all these children entered the formal education system. So 5 years later, again he conducted another test, another age-appropriate test. And he found that now on the same set of 2,000 children, now he found that about 75% of them are thinking differently. Another 5 years later,
on the same set of children, again he conducted another test, another age-appropriate test to test their creativity levels. And he found that only 50% are thinking differently. And by the time all these children finished high school, he conducted again another age-appropriate test. And can you guess the percentage what he found? He found that only 2% of the children are thinking differently. So where has the creativity gone? He is a proponent of his theory where he says schools kill creativity. Children are coming with creativity. So children are ready. Are we ready? According to him, children are ready. Children inherently have these creativity skills, critical thinking skills, all of these they have already. But are we ready? We are the ones who are conditioning them into thinking the way the teacher thinks, the way whatever the board wants to say, that is what we are conditioning them to say, to think like that. And that conditioning has to break is what he is saying. So now if we want to break that conditioning, how do we go about? What are the methods we need to use? Here again, all of us are again looking at Harvard, what is the experiments that they have done, what is the research they have done, what MIT has done. But we are overlooking our own country. More than 100 years ago, one of our educational philosophers, a very great philosopher, Sri Aurobindo Ghosh, he has given us 12 guiding principles on education. And the first guiding principle, what he says is, nothing can be taught, but everything can be learnt. I mean, if we look at a 3-month-old baby, can anybody teach the baby to roll over? Can anyone teach the baby to sit down, stand up, walk? But the baby is doing all those things. So who is teaching, who is learning? Is anybody teaching on education? As I mentioned, the first principle, he says, nothing can be taught, but everything can be learnt. It's a direct message to all us educators saying that don't be teachers, be facilitators. We need to move from being a teacher to a facilitator. If a 3-month-old baby is able to learn on her own, how is the baby learning? Because we have provided the required environment, which has provided the opportunity for the child to learn. Had I been carrying the child all the time, there was no way the child will learn how to roll over or sit down or stand up. But by providing a safe environment, there was an opportunity that the child got to learn further. And that is what is the role of the teachers, to just provide the environment and the opportunity for the teachers, for the children to learn by themselves. So inherently, children are always ready to learn. And the second point he says, the second guiding principle he says is that the mind must be involved in the learning process. Rote learning does not require the mind's involvement at all. All it requires is to remember the first 2 or 3 words and then the whole paragraph can be recited. But if we want the children to come up with creativity, critical thinking, they need thinking skills which need to be developed on a very big scale. And the third one he says is moving from familiar to unfamiliar, which we are all following also. So these are just the first 3 principles, which if you see the research done by Harvard and MIT, etc., they are also following these principles only. Every pedagogy that has come about, whether it is the problem-based or project-based or inquiry-based, inquiry cycle, everything is talking about these 3 principles only. And they are with us for the last 100 years, but we have very conveniently overlooked them. Now, coming to the classroom. Now, in the classroom, what are the problems that the teacher is facing? Now, if the teacher is facing, if they are not able to manage, what do? They start, unfortunately, labeling the child.
But then every time we want to point a finger at a child, we have to remember that there are 3 more pointing back at us. Are we looking at these 3 fingers? What is each of these fingers telling us? The first one is saying, is my teaching style matching the learning style of the child? Have I changed my teaching style to match the learning style of the child? Have I done that? Then the second one, am I ready to be standing as a 21st century teacher? Have I upgraded my skills and my knowledge to be standing there as a 21st century teacher? And the third one, most important one, is whatever I say or do will either make or break a child. That is the influence teachers and educators have on children. So if I look at these 3 fingers which are pointing back at me, I won't need to point this finger at any child anymore. I will not need this finger at all. It's happening like a classroom only, regular classroom. Okay? So now, what is the role of us leaders in this scenario? We are talking about a 21st century children, teachers moving to being 21st century upgraded teachers. So what is the role of leaders? You know, there is something called as a 5E approach for every leader. The first one is what is called as envision. You need to have a vision. Where do I see my school in the next 5 years, next 10 years? How do I see my school? What is the vision for my school in the next 5 or 10 years while I am there as a leader? You know, the most celebrated vision has been given by John F. Kennedy way back in 1961, where he said, in the next 10 years, we will send a man to the moon and bring him back safely. In 61, he said this. And what did they do in 1969? They sent Neil Armstrong and he came back safely to the earth. So a vision executed. So how is this happening? So once you have a vision for your school, where do I see my school in the next 5 to 10 years is what you need to ask yourself. And then how do you execute this vision? You need to engage your team. The next E is engage. How do I engage my team? No school or organization can be a one-man show. It is always a team effort. So who are the team? My coordinators, my HODs, my leadership team. And how do I engage them? Build trust. It is only with trust that a team can work coherently. Then comes the next one is enabling. Now I've got my team. How do I enable them to do or execute my vision? I prepare the ground for them, lay all the policies, structures, systems, procedures, everything in place such that they are able to execute my vision, execute the vision of the school or my vision, whatever it is. And then energize comes, this is the most important E out of all these 5 E's. Because I have laid the ground, I have identified my team. What is it that I have to do to energize the team? And this is where the leadership skills of the leader come to the fore. Here I have a very interesting example given by Abdul Kalam, where I'm sure many of you would have heard about it also, where he says that, in one of the, when he was the mission director, in one of the missions, he failed in his mission. And at that time, there was a huge press waiting outside and they were all angry, saying that how can you drown so many millions, where one of the rocket that they went came straight down and into the Bay of Bengal. He says, how can you, put so many millions of dollars into the Bay of Bengal? At that time, he says, his director, that is Dr. Satish Dhawan, he said, you wait, I will handle the press. And he handled the press and he said that give us 1 more year and we will definitely succeed next year. And the next year they did succeed, and at that time Dr. Satish Dhawan said to Dr. Abdul Kalam, you go and handle the press. That means failure, the leader took it upon himself, and success he gave to his team.
He says, Dr. Abdul Kalam says, these are lessons we don't learn from any school, university or college. We only learn from leaders like that. When you interact with leaders like him, like Dr. Satish Dhawan or anybody like that, you learn these things from them. So this is where the leadership skills in us have to come out, and that will energize the team to execute our vision. And the final execute is just about 5%. 95% is all these four E's. If all these 4 E's are in place, the 5th one will happen automatically. Now, finally, just before I close, I want to talk about just one more thing. All of us here have reached this stage after putting in almost 20, 30, 40 years in of our lives into this education. But what is happening here, I would like to quote the example of Kodak cameras. How many of you have heard about Kodak cameras? Yes? Where are they today? Where are they today? Today, they are at one point of time, they were like, you hold the globe, close your eyes, turn it and put your finger, even if it is in the middle of the ocean, in that place, they were the #1 cameras. More than 75-year-old company with lakhs and lakhs of people working for them. Today, they are in a small cottage, in a small village in America, as a museum of all their cameras. A 75-year-old company got replaced by companies which are 2 years and 3 years old. How and why? Because this 75-plus-year-old company refused to accept the change and move with the changing times. They said, whatever I am doing all these 75 years is the best, I will continue. And today they got reduced, they got wiped out completely. So what is the lesson for us? It doesn't matter how many years I have put in. Unless I am ready to move with the times and change with the times, I will be the one who will be changed. So the biggest lesson for us is, in spite of the number of years that we have put in, we need to move with the times, accept the change, and move, otherwise we will be the ones who will be changed. So finally, I would like to once again congratulate all winners and thank the organizers for giving me this opportunity to be in front of all of you and share my learnings with all of you. Thank you so much. Thank you, ma'am. It was very inspiring. I would like to share one incident about Annapurna, ma'am. I know through her as an educator, a evolver, and all the E's and the rest of E's all goes to her. We can add as many adjectives as you want. And one incident I would like to share about Annapurna, ma'am. A month ago, one of a very big real estate tycoon of Hyderabad, Bangalore, Bombay, Delhi has asked me to present a project for a good CBSE school. And suddenly I felt sick. I really couldn't do, because a creative mind cannot plan. I have a creative mind and I cannot sit and put it on the paper even for 5 minutes, given an opportunity to. Then I was falling short of time and I really didn't know how to start everything. So I just picked up the phone and called Annapurna, ma'am. Ma'am, I just need a project. She didn't even a pause. She said, Shailaja, I'm sending it to you straight away. And within 10 minutes, the complete PDF was on my phone. And that is how she is a true leader. She didn't ask me a question. Who is it? What is it? Nothing. And she put everything on the project. I know I have gone through the project, what kind of time, effort, everything she might have taken for that. Every bit of what, every letter, every word, every page was engaging. I thank Annapurna ma'am for this. Though this is not the platform to tell, but I would like to tell her something, what she has done very selflessly. Thank you, Annapurna ma'am. Yeah. Any of us, I'm taking this opportunity, any of us have any doubts? Want to learn more? Yes?
we can reach out to Annapurna ma'am, I'm telling without her permission. మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకు నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ ముగ్గురికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు అన్నపూర్ణ మేడం చెప్పింది మాత్రం నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం. వాస్తవానికి చిన్న చంటి బాబుకు ఎవరు నేర్పిస్తున్నారని చెప్పేసి మీరు చెప్పారు, అది కరెక్ట్. చిన్నపిల్లలు ఎవరినో చూసి నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమవుతుందంటే టీచర్, ఇప్పుడు మేడం ఒకటి చెప్పారు, 2,000 మెంబర్స్ మీద రీఛార్జ్ చేసేస్తే స్టెప్ బై స్టెప్ అది డిక్రీజ్ అవ్వకుంటూ 2%కి వచ్చిందని. పిల్లలు ఏం చేస్తున్నామంటే మనం టీచర్ ఏదైతే చెప్తుందో అదే నేర్చుకోమని చెప్తున్నాం. క్రియేటివిటీని మనం ఎంకరేజ్ చేయట్లేదు. ఆ క్రియేటివిటీని మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తామో ఆటోమేటిక్గా పిల్లవాళ్ళు డెవలప్ అవుతారు, సమాజం డెవలప్ అవుతుంది, దేశం కూడా డెవలప్ అవుతుంది. అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఏది ఉందో అది మాత్రమే పిల్లలకు బోధించి దాంట్లో 100/100 10/10 పాయింట్స్ రావటం వల్ల సమాజం బాగుపడదు. సమాజం ఎప్పుడు బాగుపడుతుంది అంటే ప్రతి ఒక్కరు యూనిక్గా ఆలోచించినప్పుడే. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే టెస్ట్ పెట్టినప్పుడు 85-90% పిల్లలు డిఫరెంట్గా దానికి ఆన్సర్ చేశారు. పోతా ఉంటే 5 years later వాళ్ళ క్రియేటివిటీ మొత్తం తగ్గిపోవడానికి కారణం ఎవరంటే మనమే, టీచర్సే. మనం చెప్పే విధానంలో మార్పు లేదు కాబట్టే పిల్లల క్రియేటివిటీ లెవెల్స్ మొత్తం తగ్గుకుంటూ వస్తున్నాయి. కాబట్టి సభాముఖంగా చెప్తున్నాను, అన్నపూర్ణ మేడం చెప్పినట్టుగా ఖచ్చితంగా మనం ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జ్యోత్స్నా మేడం మన టీం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. कंकणनूपुरायै पादाब्जराजध्वनिनूपुराय हेमाङ्गदायै भुजगाङ्गदाय नमः शिवाय च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासिपङ्के गृहलोचनाय समेक्षणायै विषमेक्षणाय नमः शिवाय च नमः शिवाय मन्दारमाला कलितालकायै कपालमालाङ्कितकन्धराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय निखिलेश्वराय नमः शिवाय च नमः शिवाय प्रपञ्च सृष्ट्योन्मुखलासकायै समस्त संहारकताण्डवाय जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवाय च नमः शिवाय प्रदीप्तरत्नोत्तरकुण्डलायै पुरन्महापन्नगभूषणाय शिवान्वितायै च शिवान्विताय नमः शिवाय च नमः शिवाय एतत्पठेदष्टकमिष्टगम्यो विद्यासमान्यो भूदीर्घजीवी प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात् सदा तस्य समस्तसिद्धिः नमः शिवाय
చెప్పేది ఏంటంటే ఫస్ట్ రాగానే ప్రేయర్ అయిపోయిన వెంటనే నర్సరీ క్లాస్కి వెళ్ళండి. నర్సరీ క్లాస్కి వెళ్ళి కాసేపు ముచ్చటించండి పిల్లలతో. ఎంత చక్కటి మాటలు మాట్లాడతారంటే, ఎంత నీట్గా మాట్లాడతారంటే, నేను ప్రిన్సిపల్ అని అడిగి తెలియదు పాపం నర్సరీ పిల్లాడికి. ఆడు పోతుంటే సార్ దా 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 అంటాడు. ఊరే నేను సార్ని రా అంట, ఎవడికి నువ్వు సార్ అయితే నువ్వు సార్ అయితే దా 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 అంటాడు. నాకు ఎంత బాగుంటుందంటే నర్సరీ పిల్లల దగ్గరికి వెళ్తే అసలు ఎంత హాయ్ అంటే అంత చక్కగా నర్సరీ క్లాస్ ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎల్కేజీ వరకు తిరిగి మనం అప్పుడు ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోదాం. ఈలోపు ఎవడో పిల్లల్ని కొట్టేవానో అది ఒక అవార్డు. ఆ అవార్డు తీసుకున్న తర్వాత మన బాధ్యత పెరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన స్కూల్స్ డెవలప్ కావాలి. ఈ డెవలప్ అయ్యే విషయంలో ఇంతకుముందు మీకు చెప్పాను, ఒక్కొక్కరికి 50 అడ్మిషన్స్ నెక్స్ట్ ఇయర్ పెరగాలి. ఆ భగవంతుడు మనందరూ ఉండాలి అని అన్నాం కదా. సో మరి ఎవరైతే సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారో వాళ్ళకి 50 అడ్మిషన్స్ పెరగవు. సెల్ ఫోన్ బంద్ చేసి జేబులో పెట్టుకోండి, 100 అడ్మిషన్స్ పెరుగుతాయి. ఓకేనా? సెల్ ఫోన్ చక్కగా వచ్చి చక్కగా హాయిగా ఏసీ ఉంది, లైట్స్ ఉన్నాయి. మన అవార్డ్స్ మనం తీసుకెళ్దాం వాట్సాప్ చూసుకుంటా కూర్చుంటాం. జర వాట్సాప్స్ దూరం పెట్టి చక్కగా ఆండిముత్యాలు లాంటి మాటలు అన్నపూర్ణ గారు మాట్లాడారు. ఇంకా అతిథులు మన దగ్గరకు వచ్చారు. మన ముఖ్య డబ్ల్యూఓ చైర్మన్ గారు సార్ డాక్టర్ సిహెచ్ భద్రా గారు, చక్కటి పేరు భద్రా గారు మన మధ్యలో ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భద్రా గారు సిఇఓ గారు అంటే మళ్ళీ చూడండి వయసు అని ఇప్పుడు నర్సరీ పిల్లల గురించి చెప్పాం కదా, ఈయన కూడా సిఇఓ గారు అయ్యారండి. ఓకే, అలాగే ప్రవీణ్ సిఇఓ గారు కూడా. ఓకే 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 సార్ ప్లీజ్ మిడిల్ ద డయాస్. ఇద్దరు కూడా బోత్ యంగ్ డైనమిక్స్, అంత వయసులో చాలా చిన్నవాళ్ళు నా లెక్క. అంటే అనుకోవాలి అట్లా రే తప్పే ఉంది. ఎస్ 2 minutes ఫ్యూ వర్డ్స్. నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకోవడం, మీతో మాట్లాడడం, నా జీవితంలో పాల్గొన్న ఒక 7-8 వేల సభల మొత్తం కలిపితే ఇక్కడ ఉన్న మీ అందరితో పాల్గొన్న అదొక్కెత్తు ఇదొక్కెత్తుగా నేను భావిస్తున్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశాక పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని భవిష్యత్తు తరాల కోసం మా అక్క జ్యోత్స్న గారు, యాదగిరి అన్న ఇట్లాంటి పెద్దలతోటి మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభించాం. నిజంగా నాకంటే ముందు చాలామంది పెద్దలు మాట్లాడారు. నేను టీచింగ్ ప్రొఫెషన్ వదిలేసిన తర్వాతకి కేవలం రాజకీయ నాయకులకి స్పీచ్లు ఇచ్చేటువంటి ఆ క్లాసులే చెప్తున్నాను. ఇప్పుడు కూడా చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. నేను నాయకులు ఎలా ఉండాలని చెప్పి పుస్తకాన్ని రచించాను. మీ అందరికి కూడా అమెజాన్లో దొరికిద్ది. నిన్న దుబాయ్లో అంతర్జాతీయ మహాసభలలో నా ప్రసంగం అయిపోయాక దాదాపుగా 500 మంది బుక్స్ కావాలని చెప్పేసి పాపం వాళ్ళు అక్కడ ఆర్డర్ పెట్టుకున్నారు. అంటే నేను ఏదో గొప్పగా చెప్పట్లేదు, కానీ మనం ప్రస్తుతం భారతదేశం దేశ రాజధాని ఢిల్లీ 700 దాటేసింది ఎయిర్ క్వాలిటీ మొత్తం కూడా ఇండెక్స్లో. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా ఒక 100 యుద్ధాలు జరిగే ప్రాణ నష్టం కంటే కూడా అత్యంత ప్రమాదంలో ఈరోజు దేశ రాజధాని ఉంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయిన తర్వాత కూడా దేశ ప్రజల పట్ల ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోకుండే ఒకే ఒక్క దేశం ప్రపంచంలో అది ఒక భారతదేశం అనే బాధ నాకు కలుగుతుంది. ఈరోజు హైదరాబాద్ కూడా మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాటిపోయింది. మీరందరూ కూడా వివిధ పాఠశాలలు నడుపుతున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అశోక లెర్నింగ్ యాప్ సంస్థ వారికి నేను అప్పీల్ చేయడానికి వచ్చాను. నేను ఇది పబ్లిక్ మీటింగ్గా భావించట్లేదు, నా కుటుంబ సభ్యుల మీటింగ్కి వచ్చినట్టుగా, నాకంటే విలువైన నా మిత్రుల దగ్గరికి వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను మీకు అప్పీల్ చేయడానికి వచ్చాను. మా జ్యోత్స్నారావు అక్క వాస్తవంగా నాకు వేరే ఇంకా మీటింగ్స్ ఉన్నాయి, విజిటర్స్ ఆఫీసులో వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా లేదు, ఉపాధ్యాయ బృందాన్ని కలవాలి, ఒక గొప్ప ఉపాధ్యాయ లోకాన్ని కలవాలని చెప్పి నేను వచ్చాను. మీ అందరి సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రేపు మేడారంలో 2,50,00,000 మంది జనాభా మేడారం రాబోతున్నారు. మనలో చాలామంది మన స్కూల్ పిల్లలు వెళ్తారు, తల్లిదండ్రులు వెళ్తారు, మనం కూడా వెళ్తాం. మీరు చూసారా, చరిత్రలో త్యాగానికి ఎప్పుడు గుర్తుంటుంది, చరిత్రలో ఎప్పుడు సత్యానికి స్థానం ఉంటుంది. చరిత్ర మనం ఉన్నా లేకున్నా గుర్తుంచుకుంటున్నదానికే మేడారం మహాజాతర. ఆదివాసి బిడ్డలు 900 సంవత్సరాల క్రితం
వాళ్ళు నమ్ముకున్న ప్రజల కోసం కుటుంబం మొత్తం కూడా ప్రాణాలు కోల్పోయినాక ఈరోజు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా 2,50,00,000 మంది మనం స్వచ్ఛందంగా వెళ్ళి మేడారం సమ్మక్క సారలమ్మ యొక్క స్ఫూర్తిని నింపుకొని వస్తున్నాం. మనమంతా స్వచ్ఛమైన అడవి బిడ్డల జాతర, ఆదివాసుల జాతర. ఆ జాతరకు వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ప్లాస్టిక్ తీసుకెళ్ళొద్దు, ప్లాస్టిక్ విచ్చలవిడిగా పడేయొద్దని గత 14 సంవత్సరాలుగా మన ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో వివిధ వేదికల ద్వారా మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ అది సరిపోవట్లేదు. ఈసారి తప్పకుండా సమ్మక్క సారక్క, విమలక్క, సీతక్క, జ్యోత్స్నక్క ఆధ్వర్యంలో ఒక 10 నుంచి 20,000 మందితో గద్దెల దగ్గర ఒక ర్యాలీ తీయడానికి నేను ప్రభుత్వానికి లెటర్ పెట్టాను. భారత రాష్ట్రపతి గారికి లెటర్ పెట్టాను నిన్న నైట్. కాబట్టి మీ అందరి మద్దతు కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. ఎంతమంది పర్యావరణ పరిరక్షణకి మద్దతు ఇస్తారో ఒకసారి చేతులు ఎత్తండి. మీ అందరి చేతులలో ఈ మా అక్క ఆనందంతో 2 చేతులు పైకెత్తమని, ఎందుకంటే ఆనందాన్ని అందరం పంచుకోవాలి. ఎందుకంటే జ్యోత్స్నారావు అక్క ఇప్పటికి దాదాపు ఒక 2,000 స్కూల్స్లో రెగ్యులర్గా ఇండియా ఈజ్ మై కంట్రీ లాగా ఎవ్రీడే 1 నిమిషం పిల్లలకి ప్లెజ్ చేపిస్తూ ఉన్నాం. మా అన్న యాదగిరి అన్న స్కూల్లో కూడా ప్రారంభించాం. ఈరోజు ట్రస్మా యూనియన్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా అధికారికంగా MOU చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అన్నకు నిన్ను అడిగాను, నేను లాభం లేకుండా దేనికి రాను, నేను ఫ్రీగా లేను, ఇక్కడ ఖాళీగా లేను. ఎందుకంటే నేను ఒక క్లాస్ చెప్పుకుంటే నాకు 20,000 ఇస్తారు. ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి క్లాస్ చెప్పుకుంటే ప్రశాంతంగా నాకు VVIP ట్రీట్మెంట్ ఇచ్చి నాకు కావాల్సిన ఫుడ్ మేనో ఇస్తే నన్ను హ్యాపీగా తీసుకెళ్తారు. దానివల్ల ₹1 కూడా సొసైటీకి ఉపయోగం లేదు, నా స్వార్థంతో బతకడానికి ఉంది. కానీ ఈ పర్యావరణ ఉద్యమం వల్ల ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు, ప్రతి ఒంట్లో ఏదో ఒక సమస్య ఉంది. ఎస్ ఆర్ నో? మరి రాబోయే తరాలు ఊహించుకుంటేనే భయం అవుతుంది. ఆ పిల్లల తరం గురించి మనం ఆలోచించాలి, ఆ బిడ్డల తరం గురించి మనం ఆలోచించాలి. సమస్య ఎట్లా మద్దతు ఉంటుందో ఇద్దరం పేపర్లు మార్చుకుంటే సంతకాలు పెట్టి జ్యోత్స్నక్క అంది సరిపోతుంది. దర్శన చేయాలి, హుస్సేన్ సాగర్ చుట్టూ మానవహారం చేయాలని ఒక కోరిక ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఏ నగరానికి అంత గొప్ప సరస్సు లేదు, కానీ హుస్సేన్ సాగర్ దగ్గర నిలబడగలుగుతున్నామా ఈ రోజు మనం? ఆ మహానుభావుడికి నిజంగా ఊపిరి ఉంటే 10 సెకండ్లో బుద్ధుడు ప్రాణం పోయిద్ది ఆ వాసనకి. ఓన్లీ 10 సెకండ్స్ ఎక్కువ అవసరం లేదని. ప్రపంచంలో అతి గొప్ప వ్యక్తులలో బుద్ధుడు మొదటివాడండి. ప్రపంచంలో దాదాపు ఒక 20 కోట్ల విగ్రహాలు ఉన్నాయి బుద్ధుడి. టాప్ 10లో 8 అయినయే ఉన్నాయి. ఎంత గొప్ప మనసు ఉండాలి. నాతో పాటు మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ మా అన్న అశోక్ గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి తమ్ముడు సతీష్ కూడా వచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు. మేడారం జాతర మీద ఒక బ్యానర్ చేశాము. మీ లంచ్ బ్రేక్లో మీరందరూ ఆ బ్యానర్ దగ్గర ఫోటో దిగితే ఒక ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ చేస్తున్నాం. ఆ డాక్యుమెంట్లో మీకు అర్థమవుతుంది. 22 భాషల్లో ఉంటుంది. రూపాయి అవన్నీ కూడా. అట్లనే 22 భాషల్లో మేడారం మహాజాతర భవిష్యత్తులో ప్రపంచ జాతర ఎదగాలంటే మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 40 మీటర్ల క్లాత్ బ్యానర్ని చేపించి అక్కడ గద్దెల దగ్గర విమలక్క, సీతక్క, జ్యోత్స్నక్క ఎవరితో మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆడబిడ్డలతోటి ఆ బ్యానర్ని బయట ప్లే చేస్తాం. మీరు అందరూ కూడా దాంట్లో ఉండాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి కంటే గొప్పది ఇంకేమీ లేదు, ఉండదు కూడా నాకు తెలిసి. సిఇఓ గారు శ్రీ భద్ర గారు, అలాగే సిఇఓ గారు జ్యోత్స్న గారు, అలాగే అశోక అచీవర్స్ అవార్డ్స్కు ఇచ్చేసినటువంటి మీ అందరికీ, కరెస్పాండెంట్స్ అందరికీ, మిత్రులందరికీ, అలాగే ఈనాటి సిఇఓ ప్రవీణ్ గారికి, మిగతా పెద్దలందరికీ ఈరోజు నిజంగా ఒక మంచి తరుణం. ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాలి. ఎందుకంటే మనం ఈరోజు అందరం పాఠశాలలు నడుపుతున్నటువంటి కరెస్పాండెంట్స్, ఒక్కొక్కరు దాదాపు 1000 మందికి ఒక్క విలువ అన్నట్టుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరు 1000 మందితో సమానం. అంటే రేపటి భవిష్యత్తును పునాదులు ఇప్పుడు కదుపుతున్నాం మనం. అంటే రాబోయే తరాలకు కాబోయేటటువంటి తలరాతలు మార్చేటటువంటి మనమే ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేది తరగతి గదిలోనే మనందరం. కాబట్టి ఈ యొక్క పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ డబ్బుల కోసం పరిగెడుతున్నటువంటి ఈ సమయంలో పర్యావరణాన్ని ముందు తీసుకొని మరి దీనికోసం పర్యావరణం కోసం పరిగెత్తాలనేటటువంటి ఏదైతే ఒక సదుద్దేశంతో శ్రీ భద్ర గారు ముందుకొస్తున్నారో నిజంగా హ్యాండ్సప్ అన్న మీకు గట్టిగా మనందరం చప్పట్లతో ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరం ఎక్కడ పోతే ఏమి వస్తుంది,
నాకేంటి అనేటటువంటి ఈ సందర్భంలో పర్యావరణాన్ని గుర్తు చేస్తూ మరి పర్యావరణం కాపాడుదాం, మన అందరి బాధ్యత, రేపటి తరానికి మనం ఇది అందించాలి అనేటటువంటి చెప్పినటువంటి శ్లోకం చాలా అద్భుతంగా మనందరం కూడా గత 6 months నుంచి నేను పర్యావరణం మీదనే డైలీ మనం ఎట్లనైతే క్లాస్ పిల్లలకు ప్లెడ్జ్ చేస్తామో ఈ పర్యావరణం ప్లెడ్జ్ డైలీ మా స్కూల్లో నడుస్తుంది. మరి అందరి స్కూళ్ళల్లో కూడా మనం పర్యావరణాన్ని కాపాడాలన్నటువంటి ఒక స్లోగాన్ని సేవ్ ఫ్యూచర్ సేవ్ నేచర్ అనేటటువంటి ఈ స్లోగంతో మనందరం పయనించాలి, రాబోయే తరాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మనందరి స్కూళ్ళల్లో మీరందరూ కూడా ఒక ప్రపంచ పర్యావరణ సంస్థ ఒప్పందం చేసుకుంటున్నాం. మనందరం కూడా అశోక మిత్రుడు జ్యోత్స్నాక గారి చేతుల మీదుగా చైర్మన్ ముందు ట్రస్మా అధ్యక్షుడికి ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన జీవితంలో ఒక మంచి కార్యక్రమానికి మీ చప్పట్ల ద్వారా మీరందరూ కూడా సాక్షిగా నిలబడుతున్నారు రేపటి తరం కోసం. ఇప్పుడు అన్నగారు జ్యోత్స్నాకకు అందిస్తారు. నారాజ్ గారు మీరు దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మన జీవితంలో ఒక మంచి కార్యక్రమం, ఒక గొప్ప కార్యక్రమం, ఒక దైవ కార్యక్రమం. థ్యాంక్ యూ అన్న. విజ్ఞానాన్ని ప్రసాదించే వారే మనందరం గురువులం. మనందరికీ తెలుసు గురువులు ఈ దేశం తలరాతను రాసి తరగతి గదిలోని నిర్దేశించేదే మనందరికి తెలుసు. ఈనాడు ఒక ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని చెడగొట్టాలని తలిస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. అదే ఒక డాక్టర్ అయితే ఒక పేషెంట్ మరణిస్తారు, ఒక లాయర్ అయితే ఒక కేసు ఓడిపోతాడు. అదే మరి ఉపాధ్యాయుడే తలుచుకుంటే ఈ ప్రపంచాన్నే మార్చవచ్చు అనేది మనందరం గుర్తుంచుకోవాలి. మరి విద్యను బోధించడమే కాదు, ఈ సమాజంలో వట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలను కూడా మరి మనం పాష్పదాస్త్రంలాగా పారదోలేటటువంటి ఘనుడు ఎవరైనా ఉన్నారంటే ఉపాధ్యాయుడు ఈ సమాజంలో. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే ఎటువంటి ఆందోళనలు, ఈ దేశం ఎటువంటి ఆందోళనలు కానీ అసమానతలు కానీ మరి చోటు ఉండదని మనందరికీ తెలుసు. ఉపాధ్యాయుడు నేటి సమాజాన్ని తీర్చిదిద్దుతూ రేపటి భవిష్యత్తును నిర్ణయించేది ఉపాధ్యాయుడు అనేది మనందరికీ తెలుసు. మరి అలాంటి ఉపాధ్యాయులం ఈనాడు కలుసుకోవటం, మనందరినీ ఇక్కడ డాక్టర్ జ్యోత్స్న గారు, అలాగే శైలజ గారు, తబాసుం గారు, వీళ్ళు మరి సర్వ మతాలు సమానం అనేటటువంటి ఒక నినాదంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటటువంటి ముగ్గురు ఏకమై మన పాఠశాలల్లో కూడా మనం చెప్తాం అన్ని దేవుళ్ళు కూడా సమానమని. దానికి మూలంగానే వీరు ముగ్గురు త్రిమూర్తులుగా ఇక్కడ మరి కనిపిస్తున్నారు. మరి అలాగే ఈ యొక్క నినాదంతో ముందుకు తీసుకెళ్తూ మనందరూ ఇక్కడ కలిపినందుకు గాను మరొక్కసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ అశోక వారు కూడా ఎంబీడీ గ్రూప్ మనందరికి తెలుసు వారు. మరి అలాగే మనము ఒక చిన్న గేయం ద్వారా నేను కూడా అంటే ఉపాధ్యాయులను ఏ విధంగా మనం తీర్చిదిద్దామని, చిన్ని చిన్ని పిల్లల బడిలోన తీర్చిదిద్దేది మనమే, చిన్ని చిన్ని పిల్లల బడిలోన తీర్చిదిద్దేది మనమే, దేశ భవిష్యత్తు తరగతి గదిలోన నిర్ణయించేది మనమే, ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలోన నిర్ణయించేది మనమే, మన చేతులుంది భవిష్యత్తు తరగతి, మన చేతులుంది భవిష్యత్తు, గురువులు మర్చిపోకండి మీరు, అయ్యో మన చేతులుంది భవిష్యత్తు, గురువులు మర్చిపోకండి మీరు, ఆలోచించి మీరు అడుగులు వేస్తూ తీర్చిదిద్దండి పిల్లలను, ఆలోచించి మీరు అడుగులు వేస్తూ తీర్చిదిద్దండి పిల్లలను,
అయ్యో డాక్టరు యాక్టర్లను మనమే తయారు చేస్తున్నాము. ఆ డాక్టరు యాక్టర్లను మనమే తయారు చేస్తున్నాము. పోలీసు లాయర్లు మనము తయారు చేస్తే సేవలు చేస్తున్నారు. పోలీసు లాయర్లు మనము తయారు చేస్తే సేవలు చేస్తున్నారు. అయ్యో రాబోయే తరాలకు మనమంతా తలరాతలవ్వాలిగా. రాబోయే తరాలకు మనమంతా తలరాతలవ్వాలిగా. గురువులను వందించే గురువులై మనము గుర్తుండిపోవాలిగా. గురువులను వందించే గురువులై మనము గుర్తుండిపోవాలిగా. మనం గుర్తుండిపోవాలిగా. మనం గుర్తుండిపోవాలిగా. మరి రాబోయే తరాలను శాసిస్తూ మనం ఒక మంచి భవిష్యత్తును కోరుకునేటటువంటి విద్యార్థులను ఈ దేశ భవిష్యత్తుకు అందించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదావకాశం కల్పించినటువంటి ఈ వేదికకు నమస్కరిస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై ట్రస్మా. Vashishta, Senior Academic Consultant, MBD of the Ashoka Group, has a signature for his name given by his parents. Is there anybody can guess what is the signature name? Let's for a change. Let's use our brains. You keep on testing children. Everybody is fond of it and you have it in your life. It's with you now. Tension. Very good. Tension, Vashishta. It doesn't suit. But we three of us also have. Guess one lucky draw from Mr. Vashishta. Mr. Praveen, can I announce it? Yeah, whoever says it's a 4-letter word. Thank you, Mr. Love. First I thought he has a twin brother and Love Kush, I thought. That we'll have, I'll send my younger brother, no? Kush. Welcome team, welcome edu leaders on this auspicious occasion where we are absolutely enjoying, cherishing, learning the new avenues. One thing that separates this all from what we do in daily life is, if we keep doing the same thing, then we keep getting the same thing. We all know we need to do something differently today so that tomorrow, when future is changing so fast, when we see AI is absolutely so bright in everything that we do, AI has absolutely entered without asking for permission. Students are absolutely learning high. Then why we are taking that comfort seat? If we see at educators, there are absolutely two categories right now. One, who are struggling to make their space. Second, who are absolutely enjoying the work they have done hard in past years. Now that continuous work has to be there as well to differentiate the future, because we are not just teachers, we are not just leaders, we are future developers. We are future makers. And at the same time, one thing that's very, very important is we have here mother of all professions and father of all professions. So I would request all to please clap for yourself being mother and father of all professions. Can we see that? I think I think most of us skipped our breakfast in the morning, no? I can't hear that. Can we clap for ourselves? Thank you, team. To get born properly. To being born alive. And simply think about who teaches a child to get born properly. World's most difficult task. Now the point is rightly said, conditioning environment is very, very important. And that is one task which is very, very important for publishers, educators nowadays to provide that conditioning. I'm very sure we all remember the Pavlov's experiment where the salivation was a conditioning that started. Important is never important. Interesting is always important for educators. Whatever is interesting will become important for them. I'm very sure I would like to ask you all. May I? Yes. Okay, thank you. Do we all visit our friends, family members? Do we carry something with us? It is? What do we carry with us? Cookies that I see now. Fruits. Not most of the schools, almost all of the schools face the same problem. అంటే మనం అన్ని నేర్పించుకుంటాము, ఎండ్ ఆఫ్ ద డే దే జస్ట్ జంప్.
మనం ఎథికల్గా ఉండాలి, లైక్ వీ టీచ్ చిల్డ్రన్ ఎథిక్స్, వీ టీచ్ చిల్డ్రన్ వాల్యూ, బట్ సమ్వేర్ I really feel like it's so painful that we don't follow that system. So really I'm feeling happy to attend today's session and I got to hear many పెద్దవాళ్ళు చాలా మంది మాట్లాడారు, and thank you Sarja for giving the opportunity. Thank you so much all of you. Funds from the schools. So నా గురించి చెప్పు. So please focus on career guidance and how many careers are there in the world, not only in our India, in our society, and what the peer group is selecting. Like మన పక్కన వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు, మన స్కూల్ వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు, మన పక్కన బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటారు, నాట్ దాట్. సో ఎవ్రీ వన్ హ్యావ్ అ యూనిక్ capability, like madam said. Together with our principals, they are BD books, MBD books, Ashoka publications. Together we are doing the business. Press Mana, we got change also. No, see this ink, all the votes are motto state president. Press Ma. हम लोग అప్పుడు గడపలేదు మీకు అన్న. మీకు చాలా మంది ఫ్యాన్స్, మేము మిమ్మల్ని గుర్తుపట్టాం, మీరు మమ్మల్ని గుర్తుపట్టడం కష్టం అంతే. Good afternoon, sir. Welcome to the program on the occasion of Principal's Meet. Thank you, sir. Teacher Araya! Piche Mat! Only hero of Jubilee Hills. Dynamic hero of the Jubilee Hills Yeah. constituency. We can see many things. Dynamism, politicians, celebrity. Please be seated. Okay. Sir has the highest respect for teachers. He wants all of us to sit, except me. Not just Naveen, entire world. Okay, that's great. I think we need to applaud our session. It's a thankless profession. Excuse me. Yes, ma'am? Somebody? సహచర మిత్ర బృందంతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఆస్మహే
एकदन्तं वास्महे गुरुदेवो महेश्वरः మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ఉప ఎన్నిక విజయం 2025 నవంబర్లో జరిగినటువంటి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిని దాదాపు 24,729 ఓట్ల మెజారిటీతో ఓడించారు. గారు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. చిన్న శ్రీశైలం యాదవ్ గారు వారు కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని తండ్రికి తగ్గ కొడుకుగా మళ్ళా వా కొడుకు గారి యొక్క రాజకీయ జీవితాన్ని మనకు అందించి ఈ జూబ్లీహిల్స్ కి ఆయన ఎమ్మెల్యేగా ఉండటం అందరి అదృష్టంగా భావిస్తాం. డిసెంబర్ 20, 2025 నవీన్ యాదవ్ గారు టిపిసిసి లీగల్ సెల్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. యువ కిషోరం, యువ నేస్తం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నికలలో గెలిచిన వల్లాల నవీన్ యాదవ్ గారికి చిన్న చిరు కానుక అందిద్దామా? చంద్రునికి నూరు పోగన్నట్టుగా వారికి ఇచ్చినటువంటి ఎన్నో సన్మానాలు ఎక్కువ ఉన్నా కానీ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఒక చిన్న చిరు కానుకను తీసుకోవటం పూర్వజన్మ సుకృతం నవీన్ గారికి. బాష్పాలను రాలుస్తుంది అనటంలో అతిశయోక్తి లేదేమో కదా. రాజాది రాజా రాజ మార్తాండ జూబ్లీహిల్స్ లో నువ్వేనన్నా అండ. కింగ్ ఆఫ్ జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే అంటే జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే అంటే మాట్లా జూబ్లీహిల్స్ ఇల్లు అనుకుంటాం మన జీవిత ఆశయం. జూబ్లీహిల్స్ కి ఎమ్మెల్యే రావటం దైవ అనుగ్రహంగా భావిస్తాం. వారు ఇంకా ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకి అట్టడుగు వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలని మా ఉపాధ్యాయుల తరఫుగా విన్నపం నవీన్ యాదవ్ గారికి. మీకు ఒక చిన్న సీక్రెట్. ఈ ఎమినెంట్ ప్రిన్సిపల్స్ శైలజ గారు చెప్పండి సార్. క్రిస్టియన్ తబస్సుమ్ ఇస్ ముస్లిం. బిలో పావర్టీ పేదోళ్ళకి ముగ్గురం స్కూల్ నడుపుతాం. సో ఇది ఒకటి బ్లూ డైమండ్ స్కూల్ సనత్ నగర్, ఎవర్ గ్రీన్ ఆలివ్స్ న్యూ హఫీస్పేట్, తేజస్విని విద్యాలయం ధార్నక. సో కొంతమందికి ఫ్రీ నీడ్ బేస్డ్ డిపెండింగ్ అపాన్ ద సిచువేషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్. నా దగ్గర అయితే చాలా ఫ్రీ. అంటే డాడీ మమ్మీ పేరు మీద హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు ఎవరైతే మత బిడ్డలు మతం, కులం, వివక్షతల కక్షలు మనకొద్దు. పరమత సహనమే లౌకిక రాజ్యానికి రక్ష. గౌరవ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఒక వేదిక మీద చెప్పిన మీరు ఎమ్మెల్యే అవుతారని, ఈ వేదిక మీద చెప్తున్నా మీరు విద్యాశాఖ మంత్రి కావాలని. మీ అందరి చప్పట్లు. మీరు విద్యాశాఖ మంత్రి అయితే తెలంగాణలో మీకు అడ్వైజర్గా నేనుండి భారతదేశంలోనే అతి గొప్ప విద్యా వ్యవస్థ నిర్మిద్దామా? ఎస్ ఆర్ నో? నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే గెలిచాక తొలి వెలుగు రఘొచ్చి ఇంటర్వ్యూ చేశాడు మన మిత్రుడు. 2 మాటలు చెప్పారు. ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కూడా జూబ్లీహిల్స్ ఓటర్ని. ఏమన్నారంటే ఎమ్మెల్యే గారు, ఇక ఈ రోజు నుంచి విద్యా వైద్యం కోసం పనిచేస్తాను. ఏమన్నాడు? విద్యా వైద్యం కోసం. ఇంకేమన్నాడంటే ఇక ఇప్పటిదాకా రాజకీయాలను పక్కన పెడతా, అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోతా అన్నాడు. ఒక దమ్మున నాయకుడు, విజయ నాయకుడు చెప్పాల్సిన మాట గదే. కేవలం రాజకీయాలు ఓట్ల వరకే. అదేవిధంగా తమ్ముడు లవ గత 18 సంవత్సరాలుగా మీతో నడుస్తున్నాడు. తమ్మును కూడా భవిష్యత్తులో మనం ప్రజాప్రతినిధిగా, కార్పొరేటర్ కూడా మీ సారథ్యంలో మన జూబ్లీహిల్స్ నుంచి నడిపించాలని చెప్పి మీకు నేను చిన్న విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. లవ 18 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ అన్న వెనకాల ఉన్నాడు. కాబట్టి లవకుమార్ ఈరోజు మొన్న ఎలక్షన్లో కూడా అన్నా నీకు అన్ని నేను ఏర్పాటు చేస్తుంటే, తమ్ముడు మా అక్క జోస్నక్క చాలామంది టీచర్లతో మేము ఇండివిజువల్గా మాట్లాడింది ఒకటే, నవీన్ యాదవ్ లాంటి ఒక నిజాయితీ పరుడు, ఒక చదువుకున్న నాయకుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కావాలన్నాం.
ఇక మీరు గెలిచారు. మా అందరి బాధ్యతని, మా అందరి కళల్ని, మా అందరి లక్ష్యాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు తెలంగాణ రాష్ట్రంలో మీ సారథ్యంలో సమూలమైన మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉపాధ్యాయుల ఒక ఆశీస్సులు మీరు తీసుకోవాలని మిమ్మల్ని మాట్లాడాల్సింది కోరుతున్నాను. రాష్ట్ర అధ్యక్షులు అన్న కూడా వందలాది మంది పేద బిడ్డలకి నేను లెటర్ రాస్తే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చే అన్నగారు గౌరవ ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి శుభాకాంక్షలు చెప్తారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు నవీన్ యాదవ్ గారు. మనందరికీ తెలుసు, ఒక సెన్సేషనల్ న్యూస్ అది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ అంటేనే సెన్సేషనల్. దీనికి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ పాఠశాల కూడా మరి సన్నద్ధమై ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని నవీన్ యాదవ్ గారిని గెలిపించడంలో మన ప్రైవేట్ పాఠశాలలన్నీ ముందున్నాయి. ఒకసారి గట్టిగా చప్పట్లతోని వారికి మనం అందరం స్వాగతం పలకాలి. ఎందుకంటే రాబోయే తరానికి కావాల్సినటువంటి యువతరం ఎమ్మెల్యే, మరి కాబోయేటటువంటి మినిస్టర్ కూడా కావాలని ప్రతి ఒక్కరం కూడా అనుకున్నాము. ఆ రోజు కూడా మేము కూడా అడ్లూరి లక్ష్మణ్ గారు మరియు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆ బస్సులు అన్నీ తిరగటం, ప్రైవేట్ స్కూళ్ళను అన్నీ ఏకం చేసి అందరినీ కూడా వారందరినీ చెప్పి ఎలక్షన్లలో పాల్గొనడం. ఎందుకంటే మీలాంటి యువకులు ఈ యొక్క సమాజానికి అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు గెలవాలనే ఒక ఎలక్షన్ అనేటటువంటి ఒక యజ్ఞంలో మేమందరం పాలు పంచుకొని తప్పనిసరిగా గెలవాలని అశోక అవార్డ్స్ కమిటీ సభ్యులైనటువంటి CEO ప్రవీణ్ సార్, జ్యోత్స్నా మేడం అండ్ అదర్ కమిటీ మెంబర్స్కి, వేదిక మీద ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి యాదగిరి అన్నకి, మా అన్న, మా మిత్రుడు మా భద్రన్నకి, అండ్ వేదిక మీద ఉన్నటువంటి అదర్ ఇంపార్టెంట్ గెస్ట్ మేడం ప్రిన్సిపల్స్ గారికి, ఉన్నటువంటి ప్రిన్సిపల్స్కి, ఇక్కడ విద్యార్థులు అందరు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ సారీ, పొద్దున్న నుండి నాకు బిజీ షెడ్యూల్ ఉండే. ఐ ఇన్ఫార్మ్ మ్యామ్ దట్ ఐ వుడ్ బీ దేర్ బై 12:31 అని. సో మీరు మార్నింగ్ 10 నుండి ఉన్నట్టున్నారు. ఫస్ట్లీ ఐఎమ్ సారీ అండ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నేను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందున్నా అంటే మీరు నేర్పినటువంటి పాఠాలతో నేర్చుకొని ఈ పొజిషన్కి వచ్చినా చెప్పి నేను మీ అందరి ముందు తెలియజేస్తూ, ఒక వ్యక్తి సమాజంలో ఎదగాలంటే ఎన్నో కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఇట్ మైట్ బీ ఇన్ ఎనీ ఫీల్డ్. మీరు స్కూల్ నడపాలంటే కూడా మీరు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ టేకింగ్ ఏ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ సర్వీస్ చేయాలని మేము ప్రజా జీవితంలో పైకి ఎదగాలంటే కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బట్ విద్య, నేను చదువుకున్నటువంటి బేసిక్లీ ఐఎమ్ ఆర్కిటెక్ట్ బై గాట్ ఇన్ టు పబ్లిక్ లైఫ్ ఇన్ 2009. అప్పటి నుండి ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బేస్డ్ సర్వీసెస్ టు కామన్ పబ్లిక్. ఎన్నో పబ్లిక్ సేవ చేసుకుంటూ ఉన్నాను. బట్ ఎన్నో సిచ్యువేషన్స్లో అనవసరపు ఇష్యూస్ పెట్టడం, ఎందుకంటే మాలాంటి యంగ్స్టర్స్ గ్రో కావద్దని ఉంటుంది, కొంతమందికి ఉంటారు కదా రాజకీయంగా. బట్ స్టిల్ నేను ఈరోజు ఈ పొజిషన్ వరకు వచ్చినంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఐ హ్యావ్ గాట్. చదువు, విద్య ఉండడం వల్ల, అండ్ అట్ ద సేమ్ టైం విద్యతో పాటు అవేర్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది సొసైటీ. చదువుతో పాటు అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. చదువు ఉన్నంత మాత్రాన్నే మనకి అన్నీ రావు, బట్ అవేర్నెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో నేను గత 40 చిన్న వయసు అప్పటి నుండి కూడా చూస్తున్నటువంటి సమాజం, చూస్తున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా నాకు గుర్తు. సో నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కటి ఫేస్ చేసుకుంటా ఐ గాట్ ప్రొటెక్టెడ్ త్రూ లా, ఎవ్రీథింగ్. అంటే అన్నిటికీ మూల కారణం విద్య. సో ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద వెపన్ విచ్ కెన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ అని చెప్పి నెల్సన్ మండేలా గారి స్టేట్మెంట్. అంటే విద్య వల్లనే ప్రపంచాన్ని మార్చే శక్తి అని. సో ఈరోజు మీరు ఇంతమంది ప్రిన్సిపల్స్ వాళ్ళకి గుర్తింపించి అవార్డ్స్ ఇస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ అవార్డ్, ఇట్ ఈస్ ఆల్ యువర్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ పిల్లలకి ఏదైతే మీరు విద్యను అందిస్తూ ఉన్నారో దానికి గుర్తింపుగానే ఈ అవార్డ్స్ అని చెప్పి నేను మిమ్మల్ని తెలియజేస్తూ అప్రిషియేట్ చేస్తూ, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రిన్సిపల్స్ మొన్న నా విజయానికి, సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో అనేక మంది కష్టపడ్డారు నన్ను గెలిపించడానికి. అందులో అండ్ ఎప్పుడు కూడా స్కూల్ అసోసియేషన్స్ కానీ స్కూల్స్ కానీ ముందుకు రారు ఎనీ ఎలక్షన్స్లో. నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటాను కదా. సో
ఎందుకంటే అక్కడ అన్ని పార్టీల పిల్లలు చదువుతూ ఉంటారు. సో యూఆర్ నాట్ రిలేటెడ్ టు పాలిటిక్స్. బట్ నాకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో నవీన్ లాంటి పిల్లోడిని గెలిపించుకుంటే సమాజం కొద్దిగా బాగుపడుతుంది, స్కూల్స్కి సపోర్ట్గా నిలబడతాడు, స్కూల్ సమస్యలు పరిష్కరిస్తాడు అని వేరియస్ ఆలోచనతో నాకు ఎంటైర్ మా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం, యాదగిరి గారు వాళ్ళ టీం మెంబర్స్ అండ్ అదర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ పెద్ద మీటింగ్ పెట్టుకొని మన జూబ్లీహిల్స్ క్లబ్ దగ్గర పెట్టి నాకు సపోర్ట్ చేయడం, మద్దతు పలకడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ వేదిక పైనుండి మరోసారి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో స్కూల్ సమస్యలు ఏమున్నా అండ్ మా బ్రదర్ చెప్పినట్టు ఆఫ్టర్ అంటే ముందు నుండి కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సో మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ పైన అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్, బట్ స్టిల్ గవర్నమెంట్ స్కూల్స్ పైన అంతా కూడా ఒక కేస్ స్టడీ చేసి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి, చాలా స్కూల్స్లో టాయిలెట్స్ లేవు. ఇప్పుడు టాయిలెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్కూల్స్. సో అండ్ చాలా విషయాలపైన కేస్ స్టడీ చేసి అవన్నీ కూడా వీలైనంత ఫాస్ట్గా సాల్వ్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అండ్ మంచి విద్యను అందిస్తే పిల్లల లైఫ్ బాగుంటుంది. సో ఈరోజు మీరందరు చదువుకున్నారు, ప్రిన్సిపల్స్ అయినారు, మేము చదువుకున్నాము. బట్ ఒక ఫీల్డ్లో ఒక టార్గెట్తోనే ఉన్నప్పుడు నిరంతరం హార్డ్ వర్క్ విత్ డిసిప్లిన్ ఆ వర్క్ని లవ్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తే సమ్ ఫైన్ డే దేర్ విల్ బి డే ఫర్ ఎవ్రీబడి. అండ్ ఎగ్జాంపుల్ నేను అంటే నా ఫీల్డ్ నేను ఎంచుకున్న దాంట్లో సక్సెస్ అయితే అయినా మీ అందరి బ్లెస్సింగ్స్తో. సో నిరంతరం హార్డ్ వర్క్ పబ్లిక్లో ఉంటేనే పబ్లిక్ బ్లెస్ చేసినారు. అండ్ పిల్లలు కూడా అట్లనే బాగా చదువుకొని వాళ్ళ టార్గెట్స్ని రీచ్ కావాలంటే కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఉంటే అండ్ డెఫినెట్లీ దే రీచ్ దేర్ గోల్స్. మీరు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందియాలని అట్ ద సేమ్ టైం వీలైనంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టండి సొసైటీలో జరుగుతున్నటువంటి విషయాలపైన. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టుడే ఈ రోజులలో దే గాట్ అడిక్టెడ్ టు ఆల్ ది ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇటువంటి. సో పేరెంట్స్తో అటాచ్మెంట్ కానివ్వండి ఇట్లా కొంచెం గ్యాప్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ పేరెంట్స్ కూడా ఎక్కువ వాడటం జరుగుతూ ఉంది. సో కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సొసైటీలో జరిగే విషయాలపైన కూడా ఎన్విరాన్మెంట్ కావచ్చు వేరియస్ ఫీల్డ్స్లో కొద్దిగా పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మీరు పెట్టండి అని చెప్పి తెలియజేస్తూ, హెల్త్ పరంగా అండ్ అదర్ వాట్ ఎవర్ సొసైటీకి సంబంధించి పిల్లలకి అవేర్నెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. అండ్ ఇటువంటి మీ మంచి స్కూల్స్ నుండి ప్రిన్సిపల్స్ని మంచి విద్యను అందిస్తున్నటువంటి స్కూల్స్ని ఐడెంటిఫై చేసి ప్రిన్సిపల్స్కి ఒక గుర్తింపు ఇవ్వాలని అశోక అవార్డ్స్ వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఫ్యూచర్లో ఏ సపోర్ట్ కావాలన్నా ఐఎమ్ దేర్. ఎనీ స్కూల్స్ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురండి, డెఫినెట్లీ ఐఎమ్ దేర్ యాజ్ అన్ యంగర్ బ్రదర్. మీ సమస్యలు పరిష్కరించడానికి నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో ఏ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నా పిల్లలకు సంబంధించి ఏమైనా కావాలనుకున్నా నా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్లీ ఐఎమ్ దేర్, డోంట్ ఫర్గెట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తెలంగాణ నాట్ జస్ట్ ఒకటి మాట ఫిక్స్ చేయండి, ఎవ్రీబడీ లిసన్, ఎంటైర్ తెలంగాణ సర్ సెడ్. ఎంటైర్ తెలంగాణలో ఏ ఇష్యూ ఉన్నా మా దృష్టికి తీసుకురండి, ఐఎమ్ హియర్. ఎనీ తెలంగాణ ఇంకా థ్యాంక్ యూ సార్. మేడం ఇందాక చెప్తున్నారు నేను ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ అండి. మేడం చెప్తుంటే అక్కడ నుండి అన్న డైలాగులు కొడుతున్నాడు. ఏమన్నారు మీరు? చెంటన్నా మీరు సిక్కులు ఎవరు ఏదైతే హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు ఎవరైతేనేమి వారు భరతమాత బిడ్డలు. మతం, కులం, వివక్షతల కక్షలు మనకొద్దు. పరమత సహనమే లౌకిక రాజ్యానికి రక్ష. ఐక్యమై నిర్మించు నవ్య భారతం, ఐక్యమై నిర్మించు నవ్య భారతం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. అదే మీరు ఆ పాయింట్ క్యాచ్ చేసి అది అన్నారు, అది ఇంపార్టెంట్. పిల్లలకు కూడా
ఆ డిఫరెన్సెస్ ఉండొద్దు. వి ఆల్ ఆర్ వన్. వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ క్యాస్ట్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thanks for inviting me for such a beautiful program. Thank you so much. Thank you. Wait one second. Wait one second. Thank you. వీళ్ళు ఒకసారి ఫోటో అశోక్ ఇచ్చి వరుస ఒక ఫోటో దిగుతారు సార్తో. కొంచెం మిగతా వాళ్ళంతా కొంచెం దూరంగా ఉంటే మనం. Okay, Please be on the stage. They need to be applauded. Please. Sir, please camera with it. Wait sir. 1 minute sir. వస్తున్నారు ఇంకొక జాయిన్ అయ్యారు. అందరు రండి అన్న. ఎంతమంది దిగినా గదే ఫోటో. అందరు జాయిన్ అవ్వాలి. Study. Look at. Sir, back. Study. Sir, camera with camera. Sir, please camera. ఈ కార్యక్రమాలు మొత్తానికి సూత్రధారి పాత్రధారులు వాళ్లే కాబట్టి ఒక చిన్న మెమోంటో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందిస్తున్నారు. Sir, on same camera. Smile, okay, sir? Madam. నెక్స్ట్. Okay, ready, sir? Madam, please camera. Sir, please. Thank you, sir. అందుకోవటం అదృష్టం, అందుకున్న తర్వాత బాధ్యతను పెంచుకోవటం మన ట్రైలర్ ఇవ్వండి. ట్రైలర్ ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. Sir, please camera. Sir, okay. నెక్స్ట్. Sir, please. Good camera, sir. నెక్స్ట్ లక్ష్మీ అన్నపూర్ణ గారు, ప్లీజ్ కమాండ్ టు డాన్స్. చక్కని మాటలతో మమ్మల్ని అందరికీ నిష్ణాతులు చేసినటువంటి అన్నపూర్ణ గారి గారి చేతుల మీదుగా. Ma'am, please camera. Excuse me, ma'am. అశోక్ మేనేజర్. Okay, close. Sir, please camera. Sir, hello. Sir, please camera. Sir, okay. శివరాత్రి ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారు. శోభన్ బాబు, శ్రీదేవి గారు సూపర్. Sir, ready, sir? Ma'am, please. Thank you. సతీష్ గారు అకాడమిక్. Sir, okay, sir, camera. Sir, okay. Thank you, sir. డాక్టర్ జోస్నారావు గారు ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ. వారికి ఒక చిన్న చిరు కానుక మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా ఆయన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అమ్మ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎన్నో స్కూల్స్ని నిజంగా వీళ్ళు ప్రిన్సిపల్ లీడర్స్ అసోసియేషన్ పెట్టుకొని ముగ్గురు వచ్చేస్తే ముగ్గురికి ఇంతకుముందే వీళ్ళకి ఒక బిరుదు ఇచ్చాం సార్. తమిళనాడు సెక్యులర్ ప్రిన్సిపల్స్. అబ్బా, మంచి టైటిల్ ఇచ్చారు సార్. బ్రహ్మాండమైనటువంటి సార్ టైటిల్ ఇచ్చారు. సెక్యులర్ ప్రిన్సిపల్స్, ద బ్యూటిఫుల్ నేమ్. అవార్డుతో సన్మానిస్తున్నారు. మేడం గారికి ఇంకో అవార్డు వరుస తీసుకుంటారా? సూపర్ అండి. నిజంగా వాళ్ళు పాపం ప్రతి పని వాళ్ళే చేస్తారు. ఇంతకుముందు మా టీ కప్స్ కూడా తీసేశారు సార్. వాళ్ళ యొక్క పనితనానికి జోహార్ జోహార్ జోహార్. క్లాప్స్ 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 క్లాప్స్. ఈద్ ముబారక్. జై శ్రీరామ్. నా కోరికలే కూటిలోన చేరిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు,
వసంతాలు పూచే నేటి రోజు. మేడం గారు పెద్దలను గౌరవించాలి. సెకండ్ ట్రిప్ సెకండ్ 60 years ఉన్నటువంటి నవ యువకురాలు. ఓకే 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 ఓకేనా? ఇంకంతా కూడా స్టేజ్ మీద. ఓకే, థ్యాంక్ యూ నాన్న. మొన్న మీద నుంచి ఓన్లీ 1 minute, నో ప్రాబ్లం. అన్నిటికన్నా సూపర్ వచ్చింది నాన్న ఈ ఫోటో. అన్నిటికీ ఎవ్వరు కూడా స్టేజ్ మీద ఉండదు, ఎందుకంటే టెన్షన్ పడొద్దు, వెళ్ళిపోతారు అందరు. విజయ్ రాజ్ఞ, ఎస్ కమ్ మేడం. ఓకే, ఇది ఎంబిడి గ్రూప్ అనేసి స్కూల్ బుక్ సంస్థ. ఇది దాదాపు 70 సంవత్సరాలు చరిత్ర ఉన్న సంస్థ ఇది. మేము ఇప్పుడు కొత్తగా కోవిడ్లో దీనికి ఆల్రెడీ హోలీ ఫెయిత్ ఎంబిడి మోడర్న్ అనే బుక్స్ ఉంది. హోలీ ఫెయిత్ కోవిడ్లో డిజిటల్ బుక్స్ తీసుకొచ్చాం అశోక అనేసి ఆ బ్రాండ్ తోటి. ఇక్కడ ఎమినెంట్ పర్సనాలిటీ జ్యోత్స్నా గారితో టైఅప్ అయిపోయి స్కూల్స్కి అవార్డ్స్ ఇస్తున్నాం. సో ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈవెంట్. అది సో గోయింగ్ ఫార్వర్డ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ ఇది. పిల్లలు ఇంకా చదువుకోవాలా, ఇంకా చేయాలనే కంపెనీ. టీచర్స్ని స్కూల్స్ ఇంకా ఎంకరేజ్ చేయడానికి ప్రోగ్రామ్స్ పెడుతుంది. కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటుంది మనకి. టీచర్ ట్రైనింగ్ ఉంటుంది, టీచర్స్ని ఇంకా ఇన్వాల్వ్ చేయడానికి ట్రైనింగ్స్ ఉంటుంది, యాక్టివిటీస్ చేస్తాం. అలాగే ఫెస్టివల్స్, మన రిపబ్లిక్ డే కానీ, ఇండిపెండెన్స్ డే కానీ, చిల్డ్రన్స్ డే కానీ, అలాంటి దానికి టీచర్స్ని మోటివేట్ చేస్తూ ఉంటాం, సర్టిఫికేట్స్ ఇస్తాం, పార్టిసిపేట్ చేస్తాం. సో స్కూల్స్ తోటి ఎప్పుడు కనెక్ట్ అయ్యి మమేకమై ఉంటాం అన్నమాట. So we're doing Ashoka books. Ashoka is a curriculum solution. It's a blended learning solution. It comes with physical books, it comes with learning management system, it comes with school management system, along with ERP plus teacher training and support for school teachers and support for school administration. So it's a one-stop solution for all the school needs. Thank you. अशोका बेसिकली एक ब्रांडेड लर्निंग ऑर्गेनाइजेशन है. अभी चैलेंजेस बहुत ज़्यादा हैं, देयर आर मेनी चैलेंजेस. तो उन चैलेंजेस को टैकल करने के लिए सिर्फ स्कूल्स या टीचर्स अकेले ही नहीं हेल्प कर सकते, पेरेंट्स भी चाहिए, एजुकेटर्स भी चाहिए. वी एक्चुअली हेल्प ऑल द स्कूल्स, एजुकेटर्स, टीचर्स की सबसे अच्छे तरीके से हम फैसिलिटेट कैसे करें, टीचर्स को भी इनेबल कैसे करें, उनके लिए कितनी सर्विसेज हम ज़्यादा अच्छे से खुद कर सकते हैं, बच्चों के लिए नई नई चीज़ें कैसे सिखाने की ला सकते हैं, टीचर ट्रेनिंग्स करवाना हो या स्कूल के लिए नई नई चीज़ें सर्च करनी हो. इन नाउअडेज टाइमलाइन अगर AI देखें, AI आ चुका है तो हम पीछे नहीं रह सकते. सो वेदर इट इज़ AI, वेदर इट इज़ फिजिकल बुक्स या फिर डिजिटल बुक्स, अशोका प्रोवाइड्स यू ऑल द सोल्यूशन जिससे हम स्कूल्स को फ्यूचर स्कूल्स बना सकते हैं. That is why it is very very important to partner together and look forward for future. So future builders हैं हम सब. फ्यूचर को बिल्ड करने के लिए इट्स वेरी वेरी इंपॉर्टेंट टू पार्टनर विद सच ऑर्गेनाइजेशंस. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నారు? సో గత 30 సంవత్సరాల నుంచి హోలీ ఫెయిత్ ఉంది. నేను 25 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో పనిచేస్తున్నాను. సో ఏకబీ హోలీ ఫెయిత్ అనే పేరుతో ఇంతకుముందు మేము ఇక్కడ రాస్తాయి, ఇది రాదు. హోలీ ఫెయిత్ అనే పేరుతోటి అంతకుముందు బుక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ 2010 బిఫోర్ వరకు కూడా ఏ కంపెనీ కూడా ఈ స్కూల్ బుక్స్ ప్రమోట్ చేసేది కదనమాట. ఓన్లీ హోలీ ఫెయితే ఉండేది తెలంగాణ, ఆంధ్ర, కంబైన్డ్ ఏపీలో కూడా. రీసెంట్గా ఆఫ్టర్ కోవిడ్లో ఏమైందంటే ఆన్లైన్ బుక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది, ఆన్లైన్ క్లాస్కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది కాబట్టి సో వీ కమ్ అప్ విత్ కరికులం బేస్డ్ బుక్స్ అంటాం వీటిని వచ్చేసి. అంటే బుక్స్తో పాటు పిల్లలు స్కూల్తో పాటు ఇంట్లో కూడా నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళు స్కూల్లో ఏదైతే నేర్చుకున్నారో అది ఇంట్లో వాళ్ళకి మొబైల్లో కానీ స్మార్ట్ టీవీలో కానీ వాళ్ళు త్రూ యాప్ ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. అది వాళ్ళకి ఎగ్జామ్స్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ ఎగ్జామ్స్ కావచ్చు, టీచర్స్ ఇచ్చిన వర్క్ కావచ్చు, వాళ్ళన్నీ కూడా ఇంట్లో కూర్చొని ఈవెన్ వాళ్ళు ఆబ్సెంట్ అయినా కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. ఈరోజు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఈరోజు అశోక నేషనల్ లివెట్స్ అవార్డ్స్ జరుగుతూ ఉన్నాయి. దీనికి జూబ్లీ హిల్స్ గౌరవ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని మొత్తం కూడా తబస్సు మేడం గారు, అదేవిధంగా జ్యోత్స్నారావు గారు,
వీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయరు. మనం కూడా ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడిగా మా గురువు గారు విశ్వగురు గల్లా ప్రకాష్ గారు, మా టీం మెంబర్స్ భారత్, అదేవిధంగా మా ప్రోగ్రామ్స్ నేషనల్ యూత్ సెక్రటరీ మా ఒక సుమేర్ గారు అందరూ కూడా మేము పాల్గొన్నాం. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం విద్యారంగం మీద అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలు పూర్తిగా పాడైపోతున్నాయి. విద్యారంగం అనేది ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలనేదే ప్రధానమైన ఎజెండా ప్రపంచ పర్యావరణ సంస్థది. ఈరోజు అశోక వాళ్ళు చాలా అద్భుతంగా ఈ అవార్డు సెరమనీ నిర్వహించారు. వీరికి నా తరపున మీ అందరి తరపున కూడా శుభాకాంక్షలు చెప్పాం. ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్, ఇలాంటి కలయికలు, ఇలాంటి సమ్మేళనాలు ఎక్కువ జరిగినప్పుడే ఈ వ్యవస్థ అవసరం గురించి చర్చ జరుగుతుంది. ఒక మంచి ఆలోచనలు ముందుకు వస్తాయి. ఈరోజు అశోకుడు పేరు మీద ఈ అవార్డు సెరమనీ జరగడం నిజంగా అశోకుడు పర్యావరణ ప్రేమికుడు, చెట్లు నాటించను. అశోక ధర్మచక్రమే ఈరోజు 3 రంగుల జెండాలు ఎగురుతూ ఉంటుంది మనకి ఎప్పుడు మన గుండెల నిండా. కాబట్టి ఈరోజు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి అన్నగారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ పర్యావరణ సంస్థగా మేమిద్దరం కూడా మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులను చైతన్యం చేయడం కోసం ఇప్పటిదాకా మా సుమేరు ఆ కార్యక్రమం నిర్వహించాడు. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమాల్ని మరింత ముందు తీసుకెళ్ళాలి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ 700 ఇండెక్స్ దాటిపోయింది ఎయిర్ క్వాలిటీ. హైదరాబాద్ కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. దాదాపుగా 300 దగ్గరికి వస్తూ ఉంది. అంటే కనీసం మనం బ్రతకడానికి కూడా అర్హత కోల్పోతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలు ప్రజల మీద యుద్ధాలు చేస్తున్నట్టు, ప్రభుత్వాలకు బాధ్యత ఉన్నది, ప్రజలకు బాధ్యత ఉన్నది. మన అందరం కూడా కలిసి ఈ కాలుష్యాన్ని కూడా కట్టడి చేయాలనేది ప్రధాన ఎజెండాగా మేము ప్రతి సందర్భంలో ప్రతి వేదిక మీద కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మేడారం జాతర పోస్టర్ కూడా జ్యోత్స్నారావు గారి చేతుల మీదుగా గౌరవ ఎమ్మెల్యే గారు లాంచ్ చేశారు. కాబట్టి మీరు మీ దినచర్యలో భాగంగా ప్రకృతిని దైవంతో సమానంగా పూజించాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ V5 న్యూస్ ఛానల్ కూడా రేపు జరగబోయే మేడారం మహాజాతరలో పంచభూతాలను కాపాడాల్సిన బాధ్యత V5 అంటే మేము 5 అంటే ప్రకృతి 5 రకాలుగా 5 వ్యక్తులుగా 5 శక్తులుగా ఉంది కాబట్టి దాన్ని కాపాడే బాధ్యతను మన V5 న్యూస్ ఛానల్ తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే V5 న్యూస్ ఛానల్ గతంలో అనేక ఉద్యమాలలో, అనేక పోరాటాలలో, కరోనా టైంలో V5 న్యూస్ ఛానల్ అంటే వీడియోలే ప్రభుత్వం అధికారికంగా వాడుకుంది ప్రజ్వల మేడం గారు. కాబట్టి చైర్మన్ గారు వెంకట్ గారికి కూడా తెలుపుతున్నాం, మీ అందరూ కూడాను ప్రజలందరినీ చైతన్యం చేసే ఈ మహా ఉద్యమంలో, మహా చైతన్యంలో, ఈ మహా సంకల్పంలో అందరూ రావాలి, అందరూ వినాలి, అందరూ బాధ్యత నిర్వర్తించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సేవ్ ఫ్యూచర్, సేవ్ నేచర్, సేవ్ మేడారం, క్లీన్ మేడారం, సేవ్ మేడారం, క్లీన్ మేడారం. భద్రన్న జిందాబాద్, భద్రన్న జిందాబాద్, భద్రన్న జిందాబాద్. Say no to plastic. 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 ఈ ఈవెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ ఈవెంట్ చేయడానికి కారణాలు 2 ఉన్నాయండి. ఒకటి కారణం MPD Ashoka Publications, which is ready to reach to a common man for the best books. There are many publications for the high-end education, but MPD Ashoka is meant for schools with lower budget, reachable, safe and learning. This is the reason why Eminent Principals Association along with MPD has come forward to make the people know about Ashoka Publications as well as the Eminent Principals Association's awareness programs. Eminent Principals and Edu Leaders Association, Mrs. A. Joshna Rao is the president, myself, Shailaja is the secretary, and Tabu is the treasurer of this organization. We come forward to elevate teachers, principal, students and all the stakeholders of education. And for the past 2 years, we have been awarding and rewarding the best principals, teachers and the best students. We have done the programs in all places in Hyderabad, and we support even the principals who wants to do beyond Hyderabad also. Eminent Association is ready to support them, and Eminent also is a part of the Save Nature, Save Future program. It's a WHO program. అతిథిగా ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారు విచ్చేశారు. మా ట్రస్మాలో ఉన్నటువంటి కరెస్పాండెంట్లు అందరూ కూడా ఈరోజు అవార్డుకు విచ్చేయటం ఒక గర్వంగా ఉంది. మరి నేటి సమాజాన్ని తీర్చిదిద్దటంలో కరెస్పాండెంట్స్ యొక్క పాత్ర అమోఘమైనది. మరి కరెస్పాండెంట్సే రేపటి భావి తరాలను తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి అందరికీ కరెస్పాండెంట్స్ మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ
అవార్డు అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమము జ్యోత్స్నారావు గారు, మరి శైలజ గారు, తబసుమ్ గారు వీరు ముగ్గురు కలిసి నిర్వహించడం, అశోక అవార్డ్స్ అని వీళ్ళు నిర్వహించడం, ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు అవార్డ్స్. మరి అవార్డ్స్లో అవార్డు విన్నర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరికీ ఈరోజు అవార్డు తీసుకున్న తర్వాత రేపటి నుండి మీ యొక్క బాధ్యతలు 100 రెట్లు పెరుగుతుందని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై ట్రస్మా.